हाय फ्रेंड्स నేను మీరాజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మ్ టాక్స్. ఇప్పుడు సినిమా అయితే చూస్తున్నా. సినిమా ఎలా ఉందంటే సనాతన ధర్మం అండ్ దేశం గురించి అయితే తీసిండు బోయపాటి సీన్ అయితే. అండ్ మెయిన్గా ఇలా హైలైట్ సీన్స్ ఏంటంటే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి భయ. ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా లేదు భయ. నిజంగా థియేటర్లో సీట్లు కదిలినాయంటే అర్థం చేసుకో, ఇంకా తమనన్న మామూలుగా కొట్టలేడు. అసలు పూనకాలు వచ్చేసినాయి. అంటే స్టోరీ లైన్ పెద్దగా అనిపించలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నగా అనిపించింది. ఓన్లీ సనాతన ధర్మం గురించే స్టోరీ లైన్ అనిపించింది, దేశం గురించి, సనాతన ధర్మం గురించి. ఇంకా కొత్తగా ఏం ట్రై చేయలేడు బోయపాటి అయితే. ఇంకా క్యారెక్టర్స్ కూడా చాలా చిన్నగా అనిపించినాయి. ఓన్లీ బాలయ్య మీద అండ్ ఫైట్ సీక్వెన్స్ మీదనే ఫోకస్ చేసిండు. ఇక సినిమాలో ఆది పినిశెట్టి శెట్టి గారి రోల్ వేరే లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అంత లేదు, నార్మల్గా అనిపించింది. అండ్ కరెక్ట్ ప్రాపర్ విలన్ లేడు భయ ఈ సినిమాకి. నిజంగా అఖండ వన్లో అయితే శ్రీకాంత్ గారు అయితే ఇరగదీసిరు. విలనిజం కానీ ఆ డైలాగ్స్ కానీ బోయపాటి గారి మార్కు డైలాగ్స్ మిస్ అయిపోయినాయి ఈ సినిమాలో మాత్రం. అఖండ వన్లో అయితే పీక్స్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ సాంగ్స్ కానీ ఆ బీజం కానీ శివశంభో అనే ఆ బీజం కానీ అవి వేరే లెవెల్. ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళినాయి. ఈ సినిమాలో ఓన్లీ ఫైట్స్కే మాత్రమే బీజం సరిపోయింది. ఆది పినిశెట్టి గారిది అండ్ బాలయ్య గారిది ఒక ఫ్లాష్ బ్యాక్ ఫైట్, అది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా గూస్ బంప్స్, అదైతే అసలు వేరే లెవెల్ ఉంది ఆ ఫైట్ అయితే. క్లైమాక్స్ ఫైట్ కొంచెం ఓవర్ అనిపించింది కొన్ని సీన్లలో అయితే. అండ్ మొత్తానికి ఇది ఒక వినయ రామ లాంటి ఫైట్ సీక్వెన్స్ మాత్రం దీంట్లో కనిపించినాయి. కొంచెం న్యాచురల్గా అనిపించలేవు ఫైట్ సీక్వెన్స్ మాత్రం. కాకపోతే బాలయ్య గారికి అన్ని సెట్ అయిపోయినాయి ఫైట్స్. బోయపాటి డైరెక్షన్కి వచ్చేస్తే అండ్ చాలా మంది విలన్స్, రకరకాల విలన్స్ చాలా మందిని పెడతాడు. బట్ ఈ సినిమాలో కొంచెం మిస్ అయింది అనిపించింది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి బోయపాటి సినిమాలల్లో, అండ్ చాలా క్యారెక్టర్స్ దీంట్లో మిస్ అయిపోయినాయి. ఓన్లీ బాలకృష్ణ గారి మీద అండ్ దేశం గురించి, సనాతన ధర్మం గురించే ఫోకస్ చేసినట్లుండు. ఒక 2-3 క్యారెక్టర్స్ తోటే సినిమా నడిపించేసిండు. బోయపాటి గారి మాస్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో బాలకృష్ణ గారు చెప్పేటి, అవి చాలా మిస్ అయినాయి ఈ సినిమాలో మాత్రం. అఖండ రేంజ్ సినిమా అయితే అనిపించలేదు పార్ట్ 2 అయితే. అండ్ ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన 2 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయో మనకు తెలుసు. అండ్ అఖండ తర్వాత అఖండ 2 ఓవరాల్గా అయితే పర్లేదు, సినిమా అయితే బాగానే ఉంది. అండ్ బాలయ్య ఫ్యాన్స్కి అయితే తెగ నచ్చేస్తుంది. అండ్ జై బాలయ్య. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.